90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే లక్ష్మీ ప్రియ గారు. నమస్కారం ఉషా గారు. మేనిఫెస్టేషన్ అని మనం మాట్లాడుతూ ఉంటుంటాం. మేనిఫెస్టేషన్ ఏదైతే ఉంటుందో చాలా పవర్ఫుల్ అని కూడా చెప్తూ ఉంటుంటారు. బట్ ఎందుకు అందరికీ దాబదు, చేస్తున్నాం అని చెప్తూ ఉంటుంటారు. కానీ ఏదైతే మేము జీవితంలో సాధించాలి అనుకున్నామో, ఏదైతే మేము చూడాలి అనుకున్నామో అది జరగట్లేదు అని చెప్తూ ఉంటుంటారు. మేనిఫెస్టేషన్ సక్సెస్ అవ్వాలి అన్నా, మేనిఫెస్టేషన్ మన జీవితంలో మిరాకిల్స్ని క్రియేట్ చేయాలి అన్నా ఏ విధంగా అంటారు? వండర్ఫుల్ క్వశ్చన్ అండి. లైఫ్లో ప్రతి ఒక్కరికి మిరాకిల్స్ అచీవ్ చేయాలి, లైఫ్ ఒక గొప్పగా బ్రతకాలి అని అనుకుంటాం అందరూ. ఈ గొప్పగా అనేది ఏంది? మిరాకిల్స్ క్రియేట్ చేయడం అంటే ఏంది? మిరాకిల్స్ అనేది ఏం డిఫైన్ చేస్తుంది మన జీవితం గొప్పగా ఉండాలి అని అంటే, మనం సినిమాల్లో చూస్తుంటాం లైఫ్ అంటే ఇది కదా, లైఫ్ అంటే ఇలా గొప్పగా. ఈ గొప్పగా ఉండడం అంటే ఏంది? ఏమి డిఫైన్ చేస్తుంది? మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని డిఫైన్ చేసేది ఏంది? ఏం చేస్తుంది అనుకుంటారు? పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్, ఓకే. అండ్ దాంతోపాటు సాటిస్ఫాక్షన్, సంతృప్తి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది అని అనుకుంటా. వండర్ఫుల్ అండి, సూపర్, ఎక్సలెంట్. మన లైఫ్ క్వాలిటీ ఏం డిఫైన్ చేస్తుంది అంటే మన లైఫ్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్. ఒక మంచి జీవితం ఇలా ఉండాలి అని అనుకుంటున్నాము అంటే వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్. ఈ ఎక్స్పీరియన్సెస్ అంటే నథింగ్ బట్ మన ఎమోషన్స్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక పీస్ఫుల్ లైఫ్, ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో ఎవరి లైఫ్లో అయితే ఈ పీస్ఫుల్, ఈ సాటిస్ఫాక్షన్ ఉంటుందో, ప్రతి ఒక్కరము మనకు ఒక కోరికలు ఉంటాయి. ఒక డ్రీమ్ హౌస్ కట్టుకోవాలి, నేను ఒక పెద్ద పొజిషన్లో ఉండాలి. ప్రతి ఒక్క డ్రీమ్ ఒక ఎమోషన్ కోసమే అనుకుంటున్నాం. ఎండ్ ఆఫ్ ద డే ఆ డ్రీమ్ ఎందుకు అచీవ్ చేయాలనుకున్నాం అంటే ఒక సర్టెన్ ఎమోషన్ ఫీల్ అవ్వాలి అని అనుకుంటున్నాం. సో ఈ లైఫ్ గొప్పగా ఉండడం అంటే ఏంది? మన లైఫ్లో మనం ఏం ఎమోషన్స్ కావాలి అనుకుంటున్నాము అంటే మనం ఒక లైఫ్ డీకోడ్ చేసి చూస్తామండి. మనందరికీ తెలుగు స్టేట్స్లో తెలిసిన వాళ్ళు చిరంజీవి గారు కదా. ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం తెలిసిన వ్యక్తి అని అంటే చిరంజీవి గారు. ఆయన లైఫ్ని ఒకసారి డీకోడ్ చేస్తాం. లైఫ్లో సక్సెస్ అంటే ఒక్క ఏరియా కాదండి, అన్ని ఏరియాస్లో సక్సెస్గా ఉన్న వాళ్ళ లైఫ్ సక్సెస్ఫుల్గా అలాంటి లైఫ్ కావాలి అని అనుకుంటాం మనం. సో చిరంజీవి గారిని చూస్తే ఫస్ట్ మనం హెల్త్ చూసుకుందాం. ఒక 69 years వ్యక్తి ఎంత హెల్దీగా, ఎనర్జెటిక్గా ఉన్నారు ఆయన, ఫస్ట్ థింగ్. అండ్ మొన్న రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఆయన అడిగినప్పుడు, రామ్ చరణ్ గారు బాగా డాన్స్ చేస్తారా, ఇంకెవరు బాగా డాన్స్ చేస్తారు, మీరు చేస్తారా అంటే ఆయన 100% నేనే, నన్ను ఎవ్వరు బీట్ చేయలేరు అన్నారు. ఆ ఏజ్లో ఒక ఎంతూజియాజం, ఆ ఎగ్జైట్మెంట్, ఆ స్పిరిట్, దట్ ఈస్ ద సక్సెస్. చాలామంది ఉంటారు ఆ ఏజ్ వరకు, బట్ ఆ ఏజ్లో సక్సెస్కి మీనింగ్ అదే అండి. నెక్స్ట్ మన లైఫ్లో కెరియర్. ఇప్పుడు చిరంజీవి గారిని రిలేషన్షిప్స్లో చూద్దాం. ఈ రిలేషన్షిప్స్లో ఎవరైనా మనం ఏ స్థాయిలో ఉన్నా ఒక వ్యక్తికి సక్సెస్ అంటే యాజ్ ఏ తండ్రిగా పిల్లలు పుట్టినప్పుడు కాదు, ఎదిగినప్పుడే అని అంటారు. చిరంజీవి గారు ఉన్న ఫీల్డ్లో, సినిమా ఫీల్డ్లో రామ్ చరణ్ గారు ఒక హయ్యెస్ట్ అవార్డ్, ఆస్కర్ విన్ అయ్యారు. సో ఒక బీయింగ్ ఏ తండ్రి ఎంత ప్రౌడ్ మూమెంట్ అండి అది. సో ఆ ప్రౌడ్నెస్, ఆ హ్యాపీ మూమెంట్ అండి, ఆ సాటిస్ఫాక్షన్, అది లైఫ్లో ఒక ఫుల్ఫిల్మెంట్ని ఇస్తుంది. ఒక తండ్రిగా, ఒక వ్యక్తిగా రిలేషన్షిప్లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే మన చుట్టూ ఉన్న వ్యక్తులు మనని రెస్పెక్ట్ ఇవ్వాలి, మనని ప్రేమించాలి. సో చిరంజీవి గారు అంటే ఎంతమంది ఇన్స్పిరేషన్ అయినా, ఎంతమంది ఆయనను అడ్మైర్ చేస్తారు, ఎంతమంది ఆయన రెస్పెక్ట్ చేస్తారు. అది కదండి లైఫ్ అంటే. మనము తర్వాత చూసుకుంటే ఆయనతో పుట్టిన, ఆయన అడుగుజాడల్లో పెరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే చిన్నప్పటి నుంచి అన్న పెరిగినట్టు ఆయన వాల్యూస్ కానివ్వండి, ఈరోజు ఆయన ఉన్న పొజిషన్, చిరంజీవి గారికి ఎంత హ్యాపీ అనిపిస్తుంది, నేను ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేశానా, ఇంత ఇన్స్పైర్ చేశాను అనేది. ఒక మూమెంట్ అండి, రీసెంట్గా మన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అప్పుడు మోదీ గారు వచ్చారు. మోదీ గారు వచ్చినప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ని కలవాలి అని అంటే ఒక వ్యక్తి అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఒక ఇవి ఉంటుంది. కానీ ప్రైమ్ మినిస్టర్ని మన దగ్గర మనం కలవడానికి వచ్చినప్పుడు అది కదా లైఫ్ అంటే. ఇప్పుడు చిరంజీవి గారు అడుగుజాడల్లో పెరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆ రోజు ప్రమాణ స్వీకారంలో మోదీ గారు చిరంజీవి గారి దగ్గరకు వచ్చారు. అంత గొప్ప వ్యక్తి ఈయన దగ్గర, చిరంజీవి గారి దగ్గరికి రావడం అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ అండి. మనం వెళ్ళడం ఈజీ, మన దగ్గరకు వచ్చేంత పొజిషన్లో మనం ఉన్నాము అంటే అది కదా. ఒక్కసారి చిరంజీవి గారి ఫీలింగ్ ఎలా ఉంటుంది ఆ సెకండ్. ఇది కదా మనం లైఫ్ అంటే, గొప్పగా ఉండడము అంటే దిస్ ఇస్ వాట్ ఈస్ ద గొప్పతనం. మనము కెరియర్లో చూసుకుంటే ఆయన, చిరంజీవి గారి కెరియర్ గురించి మనం మాట్లాడలేము. ఆయన సక్సెస్ అంటే ఆయన ఏంది, లెజెండ్ అనేది ఒక లెగసీ క్రియేట్ చేశారు. మనం ఫైనాన్సెస్ గురించి చూస్తే ఆయన గురించి మనం మాట్లాడలేము. సో చిరంజీవి గారు, ఒక్కసారి చిరంజీవి గారు ప్లేస్లో ఉంటే ఒక ఎనర్జెటిక్ లైఫ్,
ఒక హ్యాపీ లైఫ్, ఒక ప్రౌడ్గా సాటిస్ఫాక్షన్, హ్యాపీ, జాయ్, ప్రతి ఒక్క ఎమోషన్ అనేది పాజిటివ్ ఎమోషన్ ఆయన లైఫ్లో ఉన్నాయి. ఆయన ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఒక్క సెకండ్ ఆయన పొజిషన్లో ఉండి మనం చూసుకుంటే ఆయన ఏమనుకుంటుండొచ్చు, మేబీ దేవుడా ఎంత గొప్ప జీవితం ఇచ్చావు అని అనుకుంటారు కదా. కానీ నిజానికి దేవుడు ఇవ్వలేదండి, హీ హాజ్ ఎర్న్డ్ ఇట్. ఆయన కూడా ఒక నార్మల్ పొజిషన్ నుంచి ఆయన స్వయంగా హీ హాజ్ ఎర్న్డ్ ఇట్. ప్రతి ఒక్కరము మేనిఫెస్టేషన్ అని అంటాం. జీవితంలో గొప్పగా ఎదగాలి, గొప్పగా ఉండాలి అంటారు. ఈ గొప్పతనంకి మీనింగ్ ఏంటి అని అంటే ఈ ఎమోషన్స్ని ఎక్స్పీరియన్స్ చేయడం. ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే బేసిక్ థింగ్, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక తండ్రి కూతురు పార్క్ వెళ్తారండి. పార్క్ వెళ్ళినప్పుడు కూతురు నాన్నని ఐస్ క్రీమ్ అడుగుతుంది, నాన్న ఐస్ క్రీమ్ కావాలి అని. తండ్రి ఒక ఐస్ క్రీమ్ కొనిస్తారు. ఆ పాప ఒక చిన్న ఐస్ క్రీమ్ కొనిచ్చినప్పుడు అది తింటూ అది మేనేజ్ చేయలేక కింద పడిపోతుంది ఐస్ క్రీమ్. ఆ పాప ఇమ్మీడియట్గా ఏడ్చేస్తుంది, నాన్న నాకు ఇది కాదు, నాకు పెద్ద ఐస్ క్రీమ్ కావాలి నాన్న అని. ఆ తండ్రి పెద్ద ఐస్ క్రీమ్ కొనిస్తాడా? ఎందుకంటారు? ఆల్రెడీ కింద పడేస్తుంది అన్న ఎక్స్పీరియన్స్ అక్కడ ఆయనకి ఇచ్చింది కదా. ఆ చిన్న ఐస్ క్రీమ్ని ఆ పాప మేనేజ్ చేయలేకపోయింది. పెద్ద ఐస్ క్రీమ్ తను తినలేదు, చిన్న నోరు తినలేదు, సో తండ్రి కొనియలేడు కదా. సిమిలర్గా మన జీవితంలో మనం మేనిఫెస్ట్ చేయాలి, మనం అన్నీ మేనిఫెస్ట్ చేయాలి. నాకు ఈ హ్యాపీనెస్ కావాలి, నాకు ఈ రిచ్నెస్ కావాలి, ఇవన్నీ కావాలి, సాటిస్ఫాక్షన్, జాయ్, ప్రౌడ్, ఇవన్నీ కావాలి అని అంటే మనం ఎప్పుడైతే మన లైఫ్లో ప్రతి చిన్నదానికి కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంట్లో వైఫ్ టోన్ రేజ్ అయితే ఇరిటేషన్ వచ్చేస్తుంది, హస్బెండ్ గిఫ్ట్ ఇవ్వకపోతే బర్త్డేకి ఇరిటేషన్ వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. సో ఈ ఎమోషన్స్ ఎప్పుడైతే ఈ లో వైబ్రేషన్ ఎమోషన్స్ ఉంటుందో ఈ పాజిటివ్ ఎమోషన్స్ అనేది మన లైఫ్లోకి రాదండి. సో ఎక్కడైతే ఒక చెత్త కుప్ప దగ్గర బంగారం ఎలా పెట్టామో ఈ నెగిటివ్, ఈ లో ఎమోషన్స్ ఉన్న దగ్గర ఈ పాజిటివ్ అనేది వీఆర్ నాట్ డిజర్వింగ్. సో జీవితంలో మనం సక్సెస్ అవ్వాలి అని అంటే మనం ఈ ఎక్స్టర్నల్గా మన లైఫ్లో ఈ వెల్త్ని క్రియేట్ చేయాలంటే ఇంటర్నల్గా మనం వెల్దీగా ఉండాలి, ఇంటర్నల్గా ఈ ఎమోషన్స్ మనలో ఉండాలి. సో మనం డిజర్వింగ్ అవ్వాలి అన్న, మనం ఏది మేనిఫెస్ట్ చేయాలన్నా కూడా మన లైఫ్లో ఈ రిచ్నెస్ రావాలి, ఇంటర్నల్గా మనం రిచ్ అవ్వాలి అని అంటే 100% నా సెషన్స్లో ఎలా ఇంటర్నల్గా వెల్దీ అవ్వాలో నేను నేర్పిస్తాను. డెఫినెట్గా అండి, మీరు అన్నట్టుగానే కొన్ని ఎమోషన్స్ బ్లాక్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంటాయి. మన కోరిక ఏదైతే ఉంటుందో కోరుకుంటూ ఉంటాం, బట్ దాన్ని పొందే అంత అర్హత మనకు ఉందా లేదని చూసుకోమంటే ఆ ఎమోషన్స్ని, ఆ నెగిటివిటీని మనం తీసేస్తున్నామా లేదా అన్న ఆలోచించకుండా కోరికను మాత్రమే కోరుతూ ఉంటారు, దాన్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉంటుంటారు. ఆ ప్రాసెస్లో ఎంత నెగిటివ్ ఉన్నా కొన్నిసార్లు అది అవ్వదు. సో ఇది హీల్ అవ్వాలి అన్నా, ఈ నెగిటివ్ ఎనర్జీ పోవాలన్నా, ఎమోషన్స్ నుంచి మనిషి బయటపడాలి అనుకున్నా ఏ విధంగా అంటారు? 100% అండి. ఈ నెగిటివిటీ నుంచి మనం బయటికి వెళ్ళాలంటే ఫస్ట్ మనము మన పైన మనము మాస్టర్ చేయాలి. మనం చాలామంది బుక్స్ చదువుతూ ఉంటాం కదా, మనమే ఒక పెద్ద బుక్ అండి. ఫస్ట్ మనని మనం చదువుకుంటే మన ఎమోషన్స్ ఏంది, మన ట్రిగర్స్ ఏంది, మనం ఎందుకు నెగిటివ్ ఎమోషన్లోకి వెళ్తున్నాము, మనని మనం చదివాము అని అంటే మనని మనం ఎప్పుడైతే మాస్టర్ చేస్తామో మన లైఫ్ అంతా మాస్టర్ చేయగలుగుతామండి. ఓకే, సో డెఫినెట్గా మన దగ్గర హీల్ అయ్యే ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తూ ఉంటుంటే నెగిటివ్ ఎమోషన్స్ అని మనం మాట్లాడుతూ ఉంటుంటాం, మేనిఫెస్టేషన్ చేస్తున్న లైఫ్లో అది అవ్వట్లేదు అంటే డెఫినెట్గా బ్లాకేజెస్ ఉన్నాయా, లేదంటే మనం చేసే మేనిఫెస్టేషన్ రైట్ వేనా కాదన్న విషయాలపై చాలా మందికి డౌట్ కూడా ఉంటుంటుంది. ఎవరైనా సరే లక్ష్మీప్రియ గారి క్లాసెస్లో అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.